వర్తమానంలో భాగంగా మనం నేర్చుకుని ఉంచుకునేట్టుగా మరణ భయమును తొలగించు దేవుడు అనే అంశంలో ఆలోచిస్తాం. అంశం పేరు మరణ భయమును తొలగించిన దేవుడు అనే అంశం వచ్చే మనం ఆలోచిస్తాం. భయం అనేది మానవుల్లో ఉన్న ఒక సహజమైన భావోద్వేగం. దేవుడు మనిషిని నిర్మించినప్పుడు కొన్ని భావోద్వేగాలు మనిషి శరీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనిషికి ఆనందం ఉంటుంది, మనిషికి బాధ ఉంటుంది, ఉంటాయి కాబట్టి మనిషికి నవ్వు ఉంటుంది. అవన్నీ కూడా భావోద్వేగాలు అంటారు. అంటే భావాన్ని వ్యక్తపరిచి ఉద్వేగం అన్నమాట. అదేవిధంగా మనిషిలో ఏముందంటే మనిషిలో భయం ఉందండి. ఏముందండి? భయం ఉంది. భయం ఉందా కదా? అందరిలో కూడా ప్రతి మనిషి కూడా ఏముందండి? భయం ఉంది. అయితే రకరకాల భయాలు ఉన్నాయి లేవండి. రకరకాల భయాలు ఏవే భయాలు ఉంటాయి మనిషికి? ఏ భయాలు ఉంటాయి అంటే ప్రతి వ్యక్తికి అన్ని రకాల భయాలు ఒకే రకంగా ఉండవు. కొంతమందికి కుక్క భయం, కొంతమంది పాము భయం, కొంతమందికి బలి భయం. ఉన్నది కదా భయం. అలాగా ప్రపంచంలో చూసుకుంటే కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి ఎలక్ట్రిక్ షాక్ అంటే భయం. అలా రకరకాల భయాలు అనేవి ప్రతి ఒక్క మానవుల్లో ఉంటాయి. కానీ అందరిలో ఉన్న కామన్ భయం ఏంటంటే మరణ భయము. ఏంటంటే భయం అది? మరణ భయం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతామేమో, నేను చచ్చిపోతానేమో, నేను చనిపోతానేమో అంటే చనిపోతామనే ఆలోచన వచ్చినప్పుడు కలిగే భయాన్ని మరణ భయం అని మనం చెప్పచ్చు. మరణ భయము ప్రతి మానవుడు ఎలా ఆలోచిస్తారంటే నేను బ్రతకాలి, బ్రతుకుతూనే ఉండాలి, నేను చనిపోకూడదు అని ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే చావు అంటే ఎవరికైనా భయమే. భయం ఉండదు. చావు అంటే భయపడండి. ఎవరికైనా భయమే. మీకు భయమే, నాకు భయమే. ఎందుకంటే ఎందుకు భయం ఉండదు? చావు అంటే మనిషికి చావు అంటే ఎందుకు భయం? ఎందుకు భయం అంటే ఒక 4 పాయింట్లు ఆలోచిద్దాం. ఎందుకు భయం అంటే చనిపోయిన తర్వాత ఏమవుతామో అని తెలియదు అనే ఉద్దేశంతో భయం వస్తుందండి. అవునా కదా? మనిషికి ఎందుకు భయం అంటే చావు అంటే చనిపోయిన తర్వాత ఏమవుతామో ఏమో అని ఒక భయము మనిషికి కలుగుతుంది. ఒక మాట మనం చదువుకుంటే మొదటి దశలోని పత్రిక 4:13 చదువుకుంటే మొదటి దశలోని పత్రిక 4:13 పౌలు గారు సంఘానికి రాసి ఒక మాట అంటాడు. సహోదరులారా మీరు దుఃఖపడకుడి, గూర్చి మీకు తెలియకుండండి. నాకు ఇష్టం. అక్కడ ఒక సందర్భంలో పౌలు అంటాడండి, దుఃఖం వాడతాడు. అంటే అన్ని జనులు ఇతరులు చావు ముందు ఎందుకు భయపడతారని ఒక మాట్లాడాలి. నిరీక్షణ ఉండాలని పదం వాడతాడు. ఏమంటారని అన్ని జనులకి నిరీక్షణ అర్థం ఏంటి? చనిపోయేది ఏమవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళకి మరణం అంటే భయం ఉంటుంది. అది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు భయం చావు అంటే మనం మన బంధువులు కోల్పోతాం, మన చుట్టాలు కోల్పోతాం, మన తల్లిదండ్రులు కోల్పోతాం, మన భార్య పిల్లలు కోల్పోతాం. భయంతో మనకు మరణ భయం ఉంటుంది. అవునా కదా? అందరికీ కుటుంబాలు ఉన్నాయి. నేను చనిపోతే ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా మనవులు పెద్దవాళ్ళు అయితే నా మనవులు మనవాళ్ళు ఏమవుతారని భయం ఉంటుంది. ఆ విధంగా మనిషికి మరణ భయం ఉంటుందండి. లేకపోతే కొంతమందికి నా ఆశయం అయిపోతే ఆ భయం ఉంటుందండి. కుటుంబంగా నన్ను ఆశయం అయిపోతా, ఎవరు వాళ్ళైపోతుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. మూడోది ఏంటంటే చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధిలో నిలబడడానికి
సిద్ధపాటు ఉండదో అందుకు భయం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఎందుకు భయం అంటే మరణ భయము, సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? దేవుడి ఎదుట నిల్చోవడానికి నాకు అర్హత ఉందా లేదా అనే బాధతోని చావు అంటే భయం ఉంటుందండి. అదే మూడోదండి. నాలుగోది అతి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఎందుకు మరణం భయము ఎందుకు వస్తుందంటే, మనుషులకి ప్రతి వ్యక్తి కూడా ఒక మనస్సాక్షి ఉంటుందండి. మనలో ఏముంటుందండి? మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి అంటే మనలో ఉన్న ఒక స్వరం, మన అంతరంగంలో ఒక స్వరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమని హెచ్చరిస్తూ ఉంటుంది? మనం మంచి చేసినా చెడ్డ చేసినా ఒక స్వరము మన అంతరంగంలో ఒక భాగము వినిపిస్తూ ఉంటుంది. అది ఏం చెప్తుందంటే, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు అని మనసాక్షి పాప భీతిని, పాప భయాన్ని మనకి పురుగొలిపి, తద్వారా మనకి ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు పాపం చేసేటప్పుడు చచ్చిపోతే నువ్వు దేవుడి కీర్తిలోకి వెళ్ళిపోతావు కాబట్టి ఆ విధంగా భయపడతారు. ఈ విధంగా 4 కారణాలు బట్టి మనిషి ఏ భయం ఉంటుంది? మరణం అనే భయం ఉంటుంది. ఉంటుందా లేదా? ప్రతి వ్యక్తికి మరణం భయం ఉంటుందండి. మొదటగా ఏంటంటే, చనిపోయి ఏమవుతావు అని తెలియక భయపడుతుంటారు. రెండవది ఏంటంటే, తమ సొంత బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళని కోల్పోతామని భయపడుతుంటారు. మూడవది ఏంటంటే, దేవుడి దగ్గర సిద్ధపాటుకి వాళ్ళు సిద్ధంగా లేకపోవడం భయపడుతుంటారు. నాలుగవది ఏంటంటే, మనం చేసిన పాపాలని చనిపోయే ముందు మన కళ్ళ ముందు మొదలెడుతూ, నువ్వు పాపం చేస్తావు కాబట్టి చచ్చిపోతే నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు అని ఆ భయంతో మనం ఉంటూ ఉంటామండి. ఈ 4 కారణాలు బట్టి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఏ భయం ఉంటుంది? మరణ భయం ఉంటుంది. అయితే దేవుని గ్రంథం చెప్తుంది, మరణాన్ని గురించి, చావు గురించి కొన్ని మాట మనం ఆలోచించగలిగితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27 చదువుకుంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేని మార్గం ఏం చెప్తుంటే పిల్లగా, మనుషులందరినీ పుట్టించిన దేవుడే, మనుషులకి జీవానికి భూమి మీద సజీవంగా ఉంచింది దేవుడే. అదేవిధంగా మరణాన్ని కూడా నియమించిన ఎవరండి? దేవుడే. గ్రంథం ఏం చెప్తుందంటే, మళ్ళీ చూద్దాం ఒకసారి. మనుషులు ఒకసారి మృతి పొందాలి అంటే అర్థమేంటి? ప్రతి వ్యక్తి కూడా ఒకనొక రోజు చనిపోయే రోజు ఒకటి ఉంటుంది. ఉంటుందా లేదండి? ఉంటుందండి. మనుషులు ఒకసారి చనిపోవాలంటండి, 2 సార్లు చావరు. 2 సార్లు చేస్తారు ఎవరైనా? ఒకసారి చనిపోతారు. ఇది మనలో ప్రాణం ఉంది కాబట్టి విలువ ఉందండి దేహానికి. ప్రాణం లేకపోతే విలువ ఉంటుందండి? ప్రాణం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. చివరి స్థితికి వచ్చినప్పుడు ఏమిటైనా సరే ముసలాయన బయట పెట్టినా అంటాం, మంచం మీద అంటారు లేదండి. ఇంట్లో ఇది చావలేప్పుడు కూడా మనకి విలువ అప్పటికే కోల్పోతాం. చనిపోయిన తర్వాత మనిషి ఇంట్లో ఉంచుతారండి శవాన్ని. ఎందుకు ఉంచారు? ఇంకా శవం అయిపోతే ఇంకా విలువ లేదా మనిషికి. దేహానికి ఎప్పుడు విలువ? దేహంలో ప్రాణం ఉన్నప్పుడు దేహానికి విలువ, ప్రాణం లేకపోతే తర్వాత దేహానికి విలువ ఉండదు. కాబట్టి గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, మనుషులు ఒకసారి మృతి పొందాలని గ్రంథం ఒకసారి వస్తుంది. కీర్తన 89వ కీర్తన 40 చదువుకుంటే, 89వ కీర్తన 40 చదువుతాం. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నాడంటే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకున్న వారు అక్కడ కీటక అన్నం జరుగుతుందండి. అంటే దేవుడు మనకి ఏం చదివిస్తుందంటే, మరణాన్ని చూడకుండా ఏ నరుడు ఉండడు, ప్రతి ఒక్కడు కూడా మరణాన్ని రుచి చూడవలసిందని
సెలవిస్తుందండి. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరండి. మనందరం కూడా ఏదో ఒక రోజున ఏమవుతాం, మరణిస్తాం. మరణం అంటే అర్థం ఏంటంటే, మరణం అంటే ఎడబాయడం అర్థం వస్తుందట. మరణం అంటే ఎడబాయడం అని అర్థం అంటే విడిపోవడము. ఏంటి విడిపోతాయి? మరణంలో శరీరం నుంచి ఆత్మ విడిపోతుంది, అది మరణం. విడిపోవడము, వేరే పోవడం అని అర్థం వస్తుంది మరణానికి. కాబట్టి గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తి కూడా మరణాన్ని తప్పించుకోవడమే గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, 7వ అధ్యాయం 2వ వచనం ప్రసంగి గ్రంథము, విందు జరుగుతున్న ఇంటికి పోగొట్ట కంటే ప్రలాపించుతున్న ఇంటి వారి పోగొట్ట మీరు ఏలైనగా మరణము అందరికీ వచ్చిన కనుక బ్రతుకువారు దానిని మనసులో పెట్టుదు. కాబట్టి సొలొమోను ఏమంటాడంటే, మీరు ఎవరికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే, ఒక పెళ్లి ఫంక్షన్ కాదు, లేదా ఒక మెచ్యూర్ ఫంక్షన్ కాదు, లేకపోతే చాలా ఆనందం జరుగుతున్న ఫంక్షన్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళేదానికన్నా ఎవరికి వెళ్ళమని చెప్తాడు సొలొమోను? ప్రలాపించుకున్న వారి ఇంటికి వెళ్ళమంటాడు. అర్థమేంటి? ప్రలాపించడం అర్థమేంటండి? ఏదైతే చావు ఉంటుందో, ఎవరైతే మరణిస్తారో ఆ ఇంటికి మీరు వెళ్ళండి. ఎందుకంటారు కదా, సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే మనం వాళ్ళకి వెళ్ళినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మనలో విచారం ఉంటుంది, వికారం ఉంటుందండి. ఆనందం ఉంటే భయం వేస్తుందండి, భయం వేస్తుంది, ఇంకెలా ఉంటుందండి. నిజమేంటే అప్పుడు అర్థమవుతుందండి. అర్థమవుతుందండి. చావు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు ఏమవుతుందంటే, ఇంతేనా జీవితం అనిపిస్తుంటుందండి. అనిపిస్తుందా లేదా? ఎవరైనా సరే ఇదేనా జీవితం? ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సమాధి కార్యక్రమం మనం అంతా దగ్గర మనం అక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదేనా జీవితం అనిపిస్తుంటుందండి. మనం ఎంత కష్టపడి, ఎంత సంపాదించి, నా శరీరాన్ని ఎంత పోషించుకొని, నా అంతాన్ని ఎంత తీర్చి ఎరుదిద్దుకుంటే ఆమె ఇదే జీవితం అనిపిస్తూ ఉంటుందండి. అవునా కదా? అంతే. సొలొమోను ఏమంటాడంటే, ప్రలాపించుకుని ఇంటి వారికి ఎలా అంటాడు? ఎందుకంటే మరణ దినము అక్కడ మాట ఉంది, ఏలైనా మరణము అందరికీ వచ్చును పదం ఉందండి. మరణము అందరికీ వచ్చును. ఎవరో ఒక వంతు, ఒక వ్యక్తి వంతు రేపు మన వంతునే వస్తుందండి. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేడు. ఆ విషయం మనం అందరూ గ్రహించాలి. అందరూ కూడా ఏదో ఒక రోజున చనిపోవలసిందే. మరి చనిపోవలసిన ముందు మనం ఏం చేయాలి? ఆ చావు నుంచి భయపడుతూ జీవితం మొత్తం భయపడుతూ ఉంటే మరి ఎప్పుడు ఆనందంగా ఉండేది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదువుకుంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం కూడా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయి అని యేసుక్రీస్తు వారి గురించిన ఒక మాట హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. ఏంటా మాట అంటే, కాబట్టి ఆ పిల్లలు అంటే దేవుని పిల్లలు, దేవుని విశ్వాసులు రక్త మాంసములు కలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని పదం ఉందండి. మరణం యొక్క బలము గలవాలని అంటే అర్థం ఏంటి? మరణం యొక్క బలము గలవాలని అనగా అపవాది పదం ఉందండి. అపవాది
అసలు ఇది మనం ఆలోచించే ముందు అసలు భూమి మీద మరణం ఎలా వచ్చింది? దేవుడు మొట్టమొదటి ఎవరు నిర్మించాడు? ఆదాము నిర్మించాడు. నిర్మించినప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటి అంటే ఆదాముని నిర్మించి ఆదాము బ్రతికేద్దామని దేవుడు నిర్మించాడా, లేదా పుట్టించి వెంటనే చంపేద్దాం దేవుడు నిర్మించాడా? బ్రతికేద్దామని నిర్మించాడంట దేవుడు ఆదాముని. మరి ఆదాము ఎవరి పోలికలో నిర్మించబడ్డాడు? దేవుడి పోలికలో దేవుడిలో నిర్మించబడ్డాడు. తర్వాత ఏమైంది? ఆదాము ఏం చేసిన తర్వాత తినొద్దన్న పండుని తిన్నాడు. అప్పుడు ఏమైంది? దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించాడు. దేవుడు చెప్పిన మాటని పెడచలు పెట్టి అవిధేయత. అప్పుడు ఏమైంది? అవిధేయత వల్ల పాపము వచ్చింది. పాపం ఎలా వచ్చింది? దేవుడు చెప్పిన మాట చెయ్యకపోవడం వల్ల పాపం వచ్చిందండి. అప్పుడు పాపంతో ఏమొచ్చింది? అప్పుడు పాపంతో ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. మరణానికి మూలం ఎవరు? మరణానికి మూలము దేవుడా సాతానా? సాతాను ఏ విధంగా అంటే సాతాను ప్రేరేపించాడు హవ్వని. మొదటగా హవ్వ సాతాను మాట వినిసి ప్రేరేపించబడి హవ్వ ఆదామేమో తినదనుకోడు తినేసి ఆ విధంగా పాపము చేసి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాపం కూడా ఏమొచ్చిందంటే అప్పుడు మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపంలో వచ్చే జీతము మరణ గ్రంథం అని పేర్కొంది. రోమపత్రిక 5:10 చదువుకుంటే, రోమపత్రిక 5:10 చదువుకుంటే పౌలు గారు ఈ విధంగా అంటున్నారండి. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించడం ఆ పదం ఉందని. అంటే దాంట్లో మనకి ఏమర్థమవుతుందంటే ఒక మనుషుల ద్వారా అంటే ఎవరైనా మనిషి అంటే ఆదాము. ఆదాము ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. గ్రంథం చెప్పడం జరుగుతుంది. పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించడం ఆ పదం ఉందని. మరణాన్ని దేవుడు ప్రవేశపెట్టలేదు లోకంలోకి. దేవుడు మనిషిని బ్రతికేద్దామనే దేవుడు ఆదాము హవ్వని సృష్టిస్తే భూమి మీద మనిషి ఏమో ఆదామేమో దేవుడు మాట నిర్లక్ష్యం చేసి పాపం కొని తెచ్చుకున్నాడు. పాపం కొని తెచ్చుకోవడం వల్ల ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. మరణకు మూలము ఆదాము హవ్వ తప్ప దేవుడు కాదని. అప్పటి నుంచి కూడా ఆ ఆదాము నుంచి అన్ని రకాల జాతులు ఉద్భవించి ఆఖరికి భూమి మొత్తం మనుషులతో నిండిపోయి మనందరం కూడా ఆదాముగా వచ్చిన వారయ్యాం. ఇప్పుడు మనందరికీ ఏం కలుగుతుంది? మరణ భయం కలుగుతుందని. ఎప్పుడు చచ్చిపోతామో ఏంటో, చచ్చిపోతే నాకు పరిస్థితి, చనిపోయిన తర్వాత ఇంట్లో వెళ్ళిపోతామేమో, చనిపోయిన తర్వాత నాకు నరకోసంలో కూడా ఉంటుందేమో, చనిపోయిన తర్వాత అసలు ఎలా ఉంటుందో పరిస్థితి అని ఒక భయంతో ప్రతి ఒక్క మానవుడు కొట్టుబెట్టాడుతున్నాడు. అందులో ప్రధాన కారణం ఏంటంటే మనం చేసిన పాపాలు. అనేక రకాల పాపాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమలో పొగలేకపోతున్న గ్రంథం సెలవుస్తుంది. కాబట్టి మన అందరం కూడా పాపలేగాం. ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణం అందరం కూడా పాపం చేసి మనం పెరుగుతూ వచ్చాం భూమి మీదకి. పుట్టిన శిష్యులు పాపం చేయరు. మనిషి ఎదిగిన తర్వాత మంచి చెడ్డల జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి మనిషి ఏం చేస్తాడట? పాపం చేస్తాడు. చిన్నపిల్లలు పాపం చేయరు. ఎప్పుడైతే మంచి చెడ్డల జ్ఞానం వస్తుందో అప్పుడు మనిషి ఏం చేస్తాడండి? పాపం చేస్తాడు. పాపం చేసిన వెంటనే వాడు మనసాక్షి వీళ్ళు పాపం చేశారా అని ఇప్పుడు గర్దిస్తూ ఉంటుంది అది మనిషిలో. నీకు ఎప్పుడైనా అలాంటి మాట కలిగిందా హృదయంలో? పాపం చేసిన తర్వాత మన మనసాక్షి ఒప్పుకోదు. మనసాక్షి ఏం చేస్తూ ఉంటుంది మనల్ని? ఇగో నువ్వు పాపం చేసావు, నీలో ఈ దోషం ఉంది, పాపం ఉందని మనల్ని హెచ్చరిస్తూ గర్దిస్తూ ఉంటుందండి. ఆ విధంగా మనిషి ఆ మరణ భయంతో కొట్టుమెట్టాడుతుంటే భూమి మీద సాతాను ఏం చేస్తారంటే, ఇప్పుడు హెబ్రీ పత్రిక మాట చదువుకుంటే హెబ్రీ పత్రిక 2:14 చదువుకుంటే నిన్న మనం ఆలోచించినట్టు మరణం యొక్క బలము గల వారిని
మరణం ఆ చేతిలో ఉంది. ఆ విధంగా మరణమేమో ప్రతి ఒక్క మనిషిని బంధించేస్తుంది. ఆ విధంగా పుట్టిన ప్రతి వాడు కూడా పాపం చేసి చనిపోయి మరణం ద్వారా సాతాను యొక్క కపల హస్తాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుడు చూశాడు. చూసిన తర్వాత ఈ పరిస్థితి బాగాలేదు. మనుషులందరూ కూడా మరణ భయంతో కొట్టిమెట్టాడుతున్నారు. అలాగే మరణాన్ని ఎదిరించగలను, మరణాన్ని ఎవడు కూడా ఎదిరించలేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనలో ఉన్న ఆ మరణ భయాన్ని తీసివేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఒక పదం రాయబడింది. ఏంటన్నమాట అంటే జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. మనందరం కూడా ఒక దాస్యంలో ఉన్నాం, ఒక బానిసత్వంలో ఉన్నాం. ఏంటో బానిసత్వం అంటే మరణం అనే భయంతో బానిసత్వం మనందరం ఉంటే, సాతాను మనందరినీ గుప్పిట కొట్టుకుని అలవాటిస్తూ ఉంటే, మనలో భయాన్ని రేకెత్తించి వారు ఆనందిస్తూ ఉంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దాస్యంలో లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యను. ఎవరు పాలువాడయ్యారట? యేసుక్రీస్తు వారు. ఏ విధంగా రక్త మాంసం అర్థం అంటే మనలాగే దేహం ధరించి మన గురించి మన కొరకే మనకి భయం తొలగించడానికి భూమికి రావడం జరిగింది. ఆయన వస్తే భయం మనకెళ్ళిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత మనలో ఉన్న మరణ భయం ఎలా పోతుంది? ఎలా పోతుందంటే కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించాడు? మనలాగే జీవించాడా? మనకన్నా ప్రత్యేకంగా జీవించాడా? ఆయనకి మనలాగే కళ్ళు ఉన్నాయి, మనలాగే చేతులు ఉన్నాయి, మనలాగే శరీరం ఉంది, మనలాగే హృదయం ఉంది, కానీ మనలాగే జీవించలేదు. లోకమంతా ఒక ప్రాంతాల్లో జీవిస్తే, లోకమంతా కూడా ఒక రకంగా జీవిస్తే, ఆయన ఒకే ఒకడు కోట్లలో ఒకే ఒకడు ఒక రకంగా జీవించాడు. అర్థమవుతుందండి? ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా, లేదా భవిష్యత్తులో యేసు రెండవ రోజు వరకు కూడా కొన్ని లక్షల కోట్ల జనాలు కూర్చుంటే భూమి మీద ఎన్నో కొన్ని వేల లక్షల కోట్లు మనుషులు పుట్టుంటే భూమి మీద మనుషులందరూ కూడా ఒక మార్గంలో జీవిస్తే ఒకే ఒక వ్యక్తి మటుకు ఒక రకంగా జీవించాడు. అంటే అర్థం ఏంటి? జీవించడం అంటే పరిశోధనగా జీవించాడు. ఎలా జీవించాడంటే పరిశోధన అర్థం పాపము చేయకుండా జీవించాడు. ఎలా జీవించాడు? ఆయన నోటితో పాపం చేయలేదు, కళ్ళతో పాపం చేయలేదు, తన చేతులతో పాపం చేయలేదు, తన కాళ్ళతో పాపం చేయలేదు, తన హృదయ ఆలోచనతో పాపం చేయలేదు. ఆ రకంగా జీవించి పరిశుద్ధంగా జీవించి మరణించాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తారో ఆ వ్యక్తి మీదుగా మరణ భయం వస్తుందండి. మనసాక్షి ఏమో పాపం చేసుకొని మనసాక్షి గర్దిస్తూ ఉంటుందండి. అసలు పాపమే చేయకపోతే మనసాక్షి గర్దించదు కదా, మరణం మీకు అధికారం చేయదు కదా. కాబట్టి యేసుక్రీస్తు శరీర రూపంగా మన మధ్య వచ్చి మనలో ఉన్న మరణ భయాన్ని తొలగించడానికి ఆయన కూడా మనల్ని విడిపించడానికి పదం వాడారు. మరణ భయం నుంచి విడిపించటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలువాడయ్యను. ఇలా యేసుని పంపింది ఎవరు? తండ్రిని యెహోవాదేవుడు. తండ్రిని యెహోవాదేవుడు యేసుని భూమి మీద పంపడం మూలంగా ఎందుకు పంపాడంటే దేవుడు, తండ్రి దేవుడు నా పిల్లలు మరణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు భూమి మీద. ఆ మరణ భయం పోవాలంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి ఆదరించాలి, వాళ్ళు ధైర్యం చెప్పాలి అని ఉద్దేశంతో యేసుక్రీస్తు భూమి మీద పంపడం జరిగింది. రెండో మాట ఆలోచించగలిగితే 2 కొరింథీ పత్రిక 5:7 చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 5:7 చదువుకుంటే, ఎందుకనగా 2 కొరింథీ పత్రిక 5:7 ఎందుకనగా మనం ఆయన ముందు దేవుడు నీతి ఎరుగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసిన ఉంటుంది.
పాపము ఎరగని ఆయన. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. పాపం అంటే ఏంటో తెలియదంట అసలు ఆయనకి. నిజంగా మహానుభావుడు ఎలా జీవించుంటాడో అది ఒక అద్భుతం అండి. ప్రపంచంలో ఏమైనా అద్భుతాలు ఉన్నాయంటే ఇదే ఒక అద్భుతం అండి. ఒక మనిషి పాపం చేయకుండా బ్రతకడం పెద్ద అద్భుతం అండి. అవునా కదా? మన జీవితంలో ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటామండి. నేను అబద్ధం ఇంకొక ఒక్క అబద్ధం ఆడలేదని ఎవరు చెయ్యని చెప్పగలరండి? ఏం మాటో చెప్పగలరండి? ఒక చెయ్యంటే ఎవరంటే చెయ్యగలరు? యేసుక్రీస్తు వారు ఎత్తగలరు. అసలు అబద్ధం లేకుండా ఎవరు ఎత్తారండి నిజ మహానుభావుడు? లేకపోతే ఒక వ్యక్తిని మనసులో ద్వేషించుకొని ఎలా పెరిగాడండి ఆయన? మనం ఎవరైనా ఒక చిన్న మాటను మనం ఏం చేస్తాం? వెంటనే ద్వేషిస్తామండి, కోపగించుకుంటాం, ఆ వ్యక్తి మనం పగ పెట్టుకుంటాం. అంత పగగా ఎలా జీవించి నేర్పిస్తారు? నిజంగా అద్భుతం. ఎవరైనా ఒక యవ్వన పురుషుడు స్త్రీని చూడగానే మనసులో చెడ్డతనం వస్తూ ఉంటుంది, మోహం చూపు వస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు జీవించిన భూమి మీద స్త్రీలంతా నా సహోదరులు, లేదా పెద్దవాళ్ళైతే నా అక్క, తల్లి, చిన్నవాళ్ళైతే సహోదరి అని భావంతో ఎలా జీవిస్తుంటాడు? నిజంగా అది అద్భుతం అండి. ఒక భూమ కాకుండా ఒక చెడ్డమ పని ఎలా జీవించిన అది అద్భుతం అండి. ఇలాగా పాపం లేకుండా జీవించండి ఎవరంటే ఆయన? యేసుక్రీస్తు వారు. ఇక్కడ గ్రంథ సత్యం ఏంటంటే ఆయన మన కోసము పాపముగా చేసిన అంటారండి. అర్థం ఏంటంటే మన గురించి, మన కోసము, మన పైన తొలగించడానికి భూమి మీదకి వచ్చాడని అక్కడ. అంటే మన పాపాలను ఆయన మీద వేసుకొని మన పాపాలు ఆయన భరించి శిలువ మన పొందని అర్థం చేసుకోవచ్చు. తర్వాత యేసు గురించి ఏం చేశారంటే భూమి మీద మన పాపాలని ఆయన ఒంటి మీద వేసుకొని ఆయనను శిలువలో మరణించాడండి. యెషయా గ్రంథము 53:5 చదువుకుంటే, యెషయా గ్రంథము 53:5 చదువుకుంటే, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడిన. ఎవరంటే ఆయన? ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు మరణించాడు? తప్పు చేయడానికి ఎందుకంటే శిక్ష అనుభవించాడు. ఎవరి గురించి శిక్ష అనుభవించాడు? మన గురించి. ఎందుకు మన గురించి? ఏ విధంగా అంటే పాపానికి శిక్ష ఏంటంటే దేవుడి చట్టంలో పాపం శిక్ష ఏంటంటే మరణించడమే. ఇప్పుడు మనకి చట్టాలు ఉన్నాయి లోకంలో, మనకి పోలీస్ స్టేషన్లో మనకి కోర్టులు ఉన్నాయి. మన కోర్టులో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క తీవ్రతమైన ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొడితే, రక్తం కొడితే ఒక రకమైన శిక్ష ఉంటుందండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో కూడా చంపిస్తే ఆ శిక్ష ఈ శిక్ష ఒకే రకంగా ఉంటాయా? ఉండవు, తేడా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం శిక్ష ఉంటుందండి. అదే ఒక వ్యక్తి 100 మంది చంపితే ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుందండి. అయితే దేవుడి చట్టంలోకి వస్తే, దేవుడి చట్టంలో శిక్ష ఎలా ఉంటుందంటే, నువ్వు 100 మంది చెప్పినా ఒకే శిక్ష, నువ్వు ఒకటి చెప్పినా ఒకే శిక్ష. ఇంకా లోతుగా వెళ్తే నువ్వు ఒక వ్యక్తిని హృదయంలో ఈ చచ్చిపోవాలరా అని నీకు ఆలోచించినా సరే అది కూడా దేవుడు దాన్ని పాపంగా ట్రీట్ చేస్తాడండి. నీకు విషయం అనుభవుతుందా? మన లోపల ఉన్న చట్టాలు, మన లోపల ఉన్న శిక్షలు వేరే. దేవుడితో ఒక చట్టం ఉంది, దేవుడితో ఒక పరిమితులు ఉన్నాయి. దేవుడు శిక్ష విధించే రీతి వేరేగా ఉంటుందండి. దేవుడి దృష్టిలో చిన్నదే పెద్ద తేడా ఉండదు. దేవుడి దృష్టిలో అబద్ధం కూడా పాపమే. చిన్నదే పెద్ద పక్కన పెడితే ఒక చిన్న అబద్ధం కూడా దేవుడి దృష్టిలో పాపమే. మరి ఆ పాపానికి శిక్ష ఏంటి? ఒక వ్యక్తి పాపం చేసి చచ్చిపోవచ్చిందే. ఒక వ్యక్తి పాపం చేస్తే దానికి పరిహారం ఎలా చెల్లించారంటే తన ప్రాణం ఇచ్చేది. ఆ ప్రాణం ఏమంటే అర్థం ఏంటి? రక్తం చెందించాలి. అది దేవుడి దృష్టిలో అది రూల్ అండి. అది మరి ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ రక్తాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఇప్పుడు నేను పాపం చేసి నా ప్రాణం తీసుకో దేవుడు అని నేను చచ్చిపోతే ఆ ప్రాణం దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే పాత కాలంలో మీరు పాపం చేస్తే, మీరు తప్పు చేస్తే మీతో పాటు దేవుడి చెందుకు వచ్చినప్పుడు ఒక కోడెనో, ఒక ఎద్దునో, ఆవునో, గొర్రెనో, మేకనో మీరు తీసుకొని రావాలి. ఎందుకు? అక్కడ బలి ఇవ్వాలి. బలి ఉద్దేశం వెనకాల అర్థం ఏంటి? బలి ఇచ్చి ముందు ఆ తీసుకునే వ్యక్తి, ఇదిగో నా పాపాలు ఉన్నవాడే దీంట్లో నేను
ఒప్పుకుంటున్నాను కాబట్టి దీన్ని బలిచ్చి ఆ రక్తాన్ని నువ్వు నా పాప పరిహారం నువ్వు చెప్పుకొని దేవుడితో వివరించుకుంటాడు. అప్పుడు యాజకుడు బలి అర్పిస్తే అప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తారండి. అంతకుముందు యేసుతో రాకముందు జరిగేదండి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదని గ్రంథం సెలవిస్తుందండి. కానీ అది తాత్కాలికంగా పాపాలు క్షమించబడ్డాక పూర్తిగా నిర్మూలించబడలేదు. కాబట్టి యేసుక్రీస్తుని భూమి మీద పంపి ఆయన పరిశుద్ధం చూసిన మూలనప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఇగో యేసుక్రీస్తు చనిపోతే ఆ రక్తాన్ని అంగీకరించి సమస్త మానవ పాపాలను కూడా నేను పరిహరిస్తాడని దేవుడు ముందే సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పం బట్టి యేసుక్రీస్తు భూమి మీద వచ్చి పాపాలను జీవించి మానవుడు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం వల్ల మనకి ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది మనందరికీ కూడా. ఆ విధంగా శిలువలో మరణించడం ద్వారా మరొక మాట ఏం జరిగిందంటే అపోస్తల కార్యాలు 2:24 చదువుకుంటే, అపోస్తల కార్యాలు 2:24 చదువుకుంటే శిలువలో మరణించడం వలన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక పాల్గొందని. ఏముందనక మా మాట అక్కడ, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు బంధించి ఉండలేకపోయింది యేసుస్వామి మరణము? ఎందుకు బంధించి ఉంచలేదు మరణము? పరిశుద్ధులు కాబట్టి. మీకు విషయం అర్థం అవ్వాలి. పాపం చేస్తున్నోడికే మరణం ఉంటుందని. ఇప్పుడు మనమైనా పాపం చేయకుండా ఉంటే మన మరణం మనమే చేయదు. కానీ మనం ఉండగలమా? మనం ఉండలేము. యేసుతో పాపం చేయడం ఉన్న విధానం బట్టి మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యమైన గ్రంథం మనకి సెలవిస్తుందని. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపను. ఆయన లేపేట పునరుద్ధాము తండ్రి దేవుడు యేసుక్రీస్తుని 3వ రోజున పునరుద్ధం ద్వారా లేపాడు, మృతుల నుండి లేపాడని చెప్పడం జరిగిందండి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి శిలువ ద్వారా మరణాన్ని జయించే విషయం మనకు అర్థమైంది. మరొక మాట ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వరకు చదువుకుంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును కాగానే అక్కడ ప్రభువుని క్రీస్తును కీర్తించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ పౌలు గారు ఏమంటారంటే, ఓ మరణమా నీ విజయం అక్కడని మరణం ఉద్దేశిస్తూ పౌలు గారు మాట్లాడుతూ మరణాన్ని యేసుక్రీస్తు జయించడం జరిగింది. కాబట్టి ఆ మరణం మీద ఇంకా అధికారం లేదు యేసుక్రీస్తు మీద చెబుతూ మరణాన్ని పూర్తిగా జయించడానికి అక్కడ పౌలు గారు యేసుక్రీస్తుని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచించగలిగితే, మొదటగా మనల్ని మరణ భయం నుంచి తొలగించడానికి యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడండి. భూమి మీదకి వచ్చాడు. వచ్చి మన గురించి ఆయన శిలువను పొంది మన ఆ శిలువను కూడా అపవాదం జయించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటే, మరణ భయం అనేది అన్యులు తప్ప క్రైస్తవులు ఉండకూడదని, చచ్చిపోతానేమో అనే భయం మనకి ఉండకూడదని. ఎందుకంటే అన్యులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే మనుషుల మటుకు మనం క్రైస్తవులు మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, నేను చనిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాననే ఉద్దేశంతో మనకు ఉంటుంది, మన నిరీక్షణ ఉంటుంది. మన చనిపోతే మన నిరీక్షణ ఉంటుంది. ఏంటి నిరీక్షణ? నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానని నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి మనకి మరణ భయం అన్నప్పుడు కూడా క్రైస్తవులకి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనం విశ్వాసంతో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ప్రాంతంలో గడపాలి, లోకానికి దూరంగా ఉండాలి, సావాసంలో మెలగాలి. సావాసం అర్థం ఏంటి? మీకు ఎప్పుడు వీలేటప్పుడు సంఘంలో అటెండ్ అవుతూ దేవుని వాక్యాలు మనం ధ్యానిస్తూ ఈ సావాసం జరిగితే మరణ భయం మనం పూర్తిగా తొలగిపోతాం. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా మన విశ్వాసం పెంపొందించుకొని మరణ భయాన్ని మనం దూరంగా ఉంచుదాం.
నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు నేను ఎమ్మెల్యే అయితే సంఘాన్ని మన యొక్క పాలన చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.